వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. అతను సైకాట్రిక్ మెడిసిన్ వాడుతూ ఉన్నాడు అంటూ ఏదో ఒక రోజు షర్మిల బయటకు చెప్తుంది అని నాకెందుకు అనిపిస్తుంది. గతంలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు బయట ట్రోలింగ్లు చేసిన వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ లండన్ మెడిసిన్ వాడతాడంటూ, జగన్ వచ్చేసి టాబ్లెట్స్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏదో వాడతాడు అన్నట్టు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇలా రకరకాలన్నమాట. బట్ నేనేమనుకున్నానంటే ఛాన్స్ ఉండదు, అతను మాట్లాడే విధానం కానీ, ఒక సీఎంగా ఉన్నాడు, ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వాలి, అసలు ఛాన్సే లేదా, ఆయన బాగానే ఉన్నాడయ్యా నేను అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఓన్లీ స్క్రిప్ట్ చూసి చదువుతూ ఉంటాడో, ఎవరైనా పేర్లు పలకాలన్నా, ఏదైనా తిట్టాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ప్రతి స్క్రిప్ట్ చూసి చదువుతూ ఉంటే అప్పుడు నాకు అనిపిస్తుండేది, ఐ థింక్ హీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ అని. ఈరోజు షర్మిల అదే అంది, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదేమోనన్న భయం నాకు కలుగుతూ ఉంది. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, ఓ మాలోకంలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయనకి అద్దం పంపిస్తాను నేను, అద్దంలో ఆయన మొహం ఆయన చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు అందులో, చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు, నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు కనిపిస్తాడా ఆయనకి? మానసిక స్థితి ఎందుకు బాగా తేడా కొడుతుంది జగన్ నాకైతే. ఇదే క్లియర్గా షర్మిల. దాన్ని ఇంకప్పుడు నాకు అనిపించింది, నిప్పులేంది పొగరాదంటూ ఉంటారు కదా, ఇదేనేమో నిజంగా అతనికి ఏదైనా ట్రీట్మెంట్ నడుస్తూ ఉందేమో, మేబీ ఏదైనా డిప్రెషనో ఇంకేదైనా వేరే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో సైకలాజికల్ అనిపిస్తాం. అసలు ఏం జరిగింది, షర్మిల ఏం చెప్పింది, అందులో మనకు అర్థం కావాల్సింది ఏంటి, సింపుల్గా చెప్తా, చాలా చాలా వ్యాలిడ్ పాయింట్సే చెప్పింది. ఫస్ట్ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని జగన్మోహన్ రెడ్డి కేసులలో ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అని వీళ్ళు చెప్పారు కదా, అది కాంగ్రెస్ కాదు, వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మా నాన్న పేరు చేర్చేందుకు గాను ఈరోజు ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆ రోజు ఎవరో ఏంటో ఎవరికి తెలియదు, అతని చేత సుప్రీంకోర్టు దాకా పంపించి చివరికి మా నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో చేర్పించారు. నేనేమనుకున్నాను, కాంగ్రెస్ వాళ్ళే చేర్పించారని ప్రచారం కూడా చేశాం మా అన్న కోసం. కానీ సోనియా గాంధీని కలిశాక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కేసుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ నమోదైన కేసులు తాలూకు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ పేరుని ఎవరు పెట్టలేదని వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి తరఫునటువంటి లాయర్ సుధాకర్ రెడ్డిని పంపించి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తేనే ఈ అధికారులంతా చేశారు, సో వైఎస్ రాజశేఖర రెడ్డిదే బాధ్యత అని అందులో మెన్షన్ చెప్తేలా చేశారు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి శంకర్రావు పెట్టినటువంటి పిటిషన్ కావచ్చు, లేదంటే కేసు కావచ్చు, అది చెల్లడా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చనిపోయినారు, ఆయన కేసు ఆయన పెట్టినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చి సింప్లీట్ చేయమని చెప్పన్నారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పేరు చేర్చమని వీళ్ళు ఊరు అడిగిందిలే, వాంటరీ సుధాకర్ రెడ్డి చేత చేర్చాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 6 రోజుల్లోనే అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్ నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఏమంతా ఇది నీకు ఆయన అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడమే కదా నువ్వు ఎంత చేసింది, కన్న తండ్రిని కూడా వదలలేదు నువ్వు. చెల్లినటువంటి నన్ను, చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు కలిసా నేను, ఒక్కసారి. అది కూడా ఎందుకు, నా కొడుకు పెళ్లి కాబట్టి శుభకార్యం అని చెప్పేసి కలిశా. మహా అయితే ఒక 5 నిమిషాలు మాట్లాడి ఉంటా. ఆయన ఎవరు, నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క స్నేహితుడు. నా పెళ్లికి ఇదే చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాడు నా తండ్రి వైఎస్ఆర్. నా పెళ్లికి వచ్చారు, మీరు ఆశీర్వదించారు, నా బిడ్డ పెళ్లికి కూడా రండి ఆశీర్వదించని చెప్పేసి నేను వెళ్ళి కోరా. అందులో తప్పు ఉందా? నేను చంద్రబాబు నాయుడు ఆడినట్టు ఆడుతున్నానా? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే నేను చేస్తానా? రేవంత్ రెడ్డి, సునీత, షర్మిల వీళ్ళంతా చంద్రబాబు ఏది చెప్తే చేస్తా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? క్లియర్గా సిబిఐ వాళ్ళ ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి పేరు లేదు. అవినాష్ రెడ్డి పేరు వాళ్ళు చెప్పిన తర్వాత గూగుల్ టేక్అవుట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాల్ రికార్డ్స్ డేటా మొత్తం వాళ్ళు బయట పెట్టలా, అన్ని బయట పెట్టి అన్నీ చేసి అతను అరెస్ట్ చేయబోతే నీ యొక్క పోలీసులు ఇతను రిమైండింగ్ వాళ్ళు పెట్టేసి నీ అధికారాన్ని పెట్టి అతను ఆపింది నువ్వు కాదు, అతను కాపాడుకుంది నువ్వు కాదు, అతను అరెస్ట్ చేయకుండా ఉంది నువ్వు కాదు. ఇన్ని జరిగినా మరలా అతనికే వెళ్ళి నువ్వు టికెట్ ఇస్తూ అదేమంటే బాబాయిని చంపింది ఎవరో దేవుడికి తెలుసు, బాబాయిని చంపేది ఎవరు మీకు తెలుసు అని కబుర్లు చెప్తావా? ఒకసారి అద్దరు నీ ముఖం చూసుకో.
నీ మానసిక బాధ నాకు భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మేము సిబిఐ వల్ల ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటే మా మీద నిందల. అవినాష్ రెడ్డి వచ్చేసి అక్యూజ్డ్గా ఉంటే అతను నువ్వు వెళ్ళి మళ్ళీ టికెట్ ఇస్తావా? వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ నాకు ఎంపీ టికెట్ ఇమ్మని అడిగింది నిజం కాదా? నేను ఎందుకులని చెప్పేసిన సైడ్ అయింది నిజం కాదా? ఈరోజు నేను ఎందుకు పోటీ చేస్తున్నాను? వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ ఆత్మశాంతి చేకూరాలి. ఎవరైతే హత్య రాజకీయాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళని ఇంటికి పంపాలని కదా. నువ్వు అంతకైతే చెల్లెల మీద ప్రేమ ఉంది అంటున్నావే. నీ పార్టీ తరఫున క్యాండిడేట్ విత్డ్రా చేయించు, అప్పుడు నేనే గెలుస్తా. అదే నాకు డిపాజిట్ ఇవ్వదని బాధపడుతున్నావా? అంత ప్రేమ చాలు. ఈ ప్రేమలు చాలు, ఈ కబుర్లు చాలు, నీ నాటకాలు చాలు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అని నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసావు అంతా చూస్తూ ఉన్నారు. అదేమంటే నా తల్లిని అంటే నీ తల్లిని కూడా అవమానించేలాగా నా మీద ఆ పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిస్తావా? చివరికి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆయన మరణించినప్పుడు ఫస్ట్ గుండెపోటుని పెట్టించిన సాక్షిలో కదా, ఆ తర్వాత హత్యానంత సాక్షిలో కదా, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్రనంత సాక్షిలో కదా. ఏం తేల్చారు మీరు? 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, తేల్చారా? ఆయన మరణించగానే సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి మీరు అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని ఎందుకు చెప్పారు మీరు? అంటే మీకు తెలుసా ఎవరు చేశారేంటో, లేకపోతే మీకు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? సునీత చెప్తున్నట్టుగా మిమ్మల్ని కూడా ప్రశ్నించాలనే కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున అబద్ధాలు, అడుగడుగున మోసాలు. వైఎస్ రాజశేఖర ఆత్మకు శోభించేలా, వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శోభించేలా మీరు ప్రవర్తిస్తున్న విధానం, మీరు చేస్తున్న పనులు తట్టుకోలేకపోతున్నా. అందుకే రాజకీయాల్లోకి రావడం జరిగింది. చివరగా నేను చంద్రబాబు యొక్క ఒక రకం చెప్పాలంటే ఆయన యొక్క ప్లాన్లో నేను ఒక భాగమా? బాబు ఏ చెప్తే నేను చేస్తున్నానా? బాబు నేను ఒక మాట కూడా అననా? 3200 కిలోమీటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నేను చేశా. ఆ రోజు చంద్రబాబు చెప్తే చేశానా? బాయ్ బాయ్ బాబు అంటూ 2019 ఎన్నికలకు ముందు ప్రచారం చేశా. ఆయన చెప్తే చేశానా? జనాలకు తెలియదా? మీకు తెలియదా? అద్దం పంపిస్తున్నా చూసుకో. అద్దులో నువ్వు కనిపిస్తావు, చంద్రబాబు కనిపిస్తావు, తెలిసిద్ది ఇప్పుడే. నీ మానసిక పరిస్థితి చూస్తే నాకు భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్నా తేడా కొడుతుందని ఎక్కడో కరెక్ట్గా లేవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎన్నికలకు ముందు ఏం చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మెగా డిఎస్సి, రైల్వే జోను, స్పెషల్ స్టేటస్, జాబ్ క్యాలెండరు, ఇలా నువ్వు ఏవైతే చెప్పున్నావు అవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? మందుల షాపులో ఉన్నాయి, వైన్ షాపులో ఉన్నాయి, ఆ బ్రాండ్ల మీద ఉన్నాయి, వాటిల మీద ఆ పేర్లతో ఉన్నాయి. ఇది నువ్వు సాధించింది. మరలా నువ్వు మద్యపాన నిషేధం చేస్తే ఓట్లు అడుగుతా అని చెప్పినావు. ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తావు. నా ఇల్లు ఎక్కడ రాజధాని అమరావతి అన్నావు, ఆ టాపిక్ ఎత్తావు. వైజాగ్ రైల్వే జోన్కు భూములు ఏమంటే భూములు ఇవ్వాలి, అది ఎత్తావు. వైజాగ్ స్ట్రీట్ పైన కాపాడుకోవాలి ప్రైవేటీకరణ కాకుండా, అది చేయలా. పొలం రివర్స్ ట్రెండింగ్ వద్దంటే రివర్స్ ట్రెండింగ్ అని వెళ్ళు, దాన్ని అడ్డదినంగా ఆపేసావు. అధ్వానంగా ఊర్లో రోడ్లోని పిచ్చి పిచ్చి పనులు వేస్తా ఉన్నావు. అసలు నువ్వు చేస్తుంది ఎవడన్నా పరిపాలన అంటాడా? నువ్వు వైఎస్ రాజశేఖర వారసుడువా? వైఎస్ రాజశేఖరికి సంబంధించిన పరిపాలన ఏది ఉందో అంతమీ నువ్వు చేస్తున్నావా? అసలైనటువంటి వారసుని నేను ఎంత మండిదానో మీకు తెలుసు. నేను ఎవరికి తల వంచకుండా ఎలా ఉంటానో మీకు తెలుసు. నా గురించి తెలిసి కూడా ఈరోజు మరలా నన్ను చంద్రబాబు చెప్తే చేస్తున్నా అంటే పిచ్చి పిచ్చిగా వాగుతావా? నీ మానసిక పరిస్థితి చూస్తే నాకు భయం వేస్తుంది, బాధేస్తుంది అని ఆ మందయ్య. ఇప్పుడు చెప్పండి, త్వరలో ఈయన ఏ మందులు వాడతాడు ఏంటో ఆ పేర్లు కూడా చెప్తారు, లేదా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఏంటో అది చెప్తారు. కాదు కూడదంటే ఈలోపు జగనే చెప్తాడేమో, అవును నాకు వాళ్ళని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది టాబ్లెట్లు వాడుతున్నా అని చెప్పేసి. నిజంగా ఏపీ రాజకీయాలు ఇంత వరస్ట్గా నేను ఎప్పుడు చూడలేదు.